అమృతము కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరమును మంధర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అను సర్పమును తాడుగా చేసి మధించు సమయమున ముందుగా ఉద్భవించిన హాలహలమును గంచి భయభ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు హాలహలమును మృంగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమందు బంధించి గరళకంఠుడై వెడలెను. అందులకు సంతోషించిన దేవదానమవులు మరల క్షీరసాగరమును మధించగా అమృత భండము లభించినది. ఆ అమృతమును గూర్చి దేవదానవులు వాదులాడుకొనుచు యుద్ధమునకు సిద్ధము కాగా జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయామోహంబున బంధించి అమృత భండమును దేవతలకందించి వెడలుచుండగా ఆతిలోక సుందరి మోహిని రూపలావణ్యమును గంచిన పరమేశ్వరుడు జగన్మాయలీలలను గ్రహించిన వాడై మోహమునొందెను. మోహిని గాదగుగా వయ్యారము మొలకబోసి పరమేశ్వరుని గంచి అధమరిచి కవ్వించెను అంతా. హరిహరుల గాధ పరిష్వంగంలో జాలువారిన శ్వేత బిందువుల కలయిక వలన నల్లని శరీరఛాయతో ఉగ్రరూపధారి అయి ఉద్భవించిన కుమారుడు జన్మించెను. అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసుతుడను నామకరణము చేసెను. తల్లి అయిన మోహిని శ్రీహరి తన కంఠమందును మణిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడని తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాథుడని పిలిచారు. శివకేశవుల తత్వమున ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధర్మములను శాసించుచు ధర్మశాస్త్రగా ఖ్యాతి గడించెను. మహిషాసురిని అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడిరి.
ఆ తల్లి ఆశీర్వాదముతో శ్రీలక్ష్మీ సరస్వతి పార్వతీ దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని సంహరించెను తన సోదరుని మరణ వార్త విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకొనుటకై ముల్లోకములను అల్లకల్లోలము చేయుటకు నిశ్చయించుకొని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనెను అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా అందులకు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కూడా సాధ్యపడదని మీరే సెలవిస్తిరి కాన వారిద్దరికి జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించునట్లుగా వరమడిగెను అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చెను అంతా మహిషి హరిహరులకు సంగమముతో బాలుడు జన్మించునా జన్మించినను భూలోకమందు ఎలా జన్మించును అది ఎలా సాధ్యమగును అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు అయినా నేను ఈ లోకము వదిలి నేనెలా భూలోకమునకు వెళ్ళుదుననే అజ్ఞాతముతో మహిషి ముల్లోకములను అల్లకల్లోలము చేసాగెను మహిషి పెద్ద బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్ళి వారి బాధలను చెప్పుకొనిరి వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకమున జన్మించమని భూతనాథునికి ఆజ్ఞాపించెను తండ్రి మాటలను శిరోధార్యముగా భావించిన భూతనాథుడు సమ్మతించెను ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మథ బాణాలను వదిలి మహిషిని మోహపరవశము చేశాడు అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషముగా మారి కామవాంఛలకు లోబడ్డ మహిషిని లోబరచి భూలోకమందున్నాలు దానది తీరమునకు తీసుకొని పోయి కామకేళి విలాసముతో మై మరపించుచుండెను మహిషి ప్రతిరవాదలు భరించలేని ఏవత మహిళం దులడు మహిషిలం దులడు మహిషిలం దౌలడు మహి కేరళ దేశమునందు పందళ రాజ్యమును పరిపాలించు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు అతడు పరమశివ భక్తుడు ఆయన భార్య సాధ్వీమణి కూడా శ్రీ మహావిష్ణు భక్తురాలు అయినా వారికి చాలా కాలము వరకు సంతానము కలుగలేదు అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు వ్రతములు పూజలను జరిపించిన సంతానము
కలుగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రము మానలేదు ఒకనాడు రాజశేఖర పాండ్యుడు. పంబా నదీ తీరాడవి ప్రాంతములోని క్రూర మృగముల బాధపడలేక తన పరివారమును వెంటబెట్టుకొని వేటకు వెళ్ళాడు. అంతలో పంబా నదీ తీరమున సర్పము నీడన పవళించి ఏడుస్తున్న బాలుని గంచినంతనే అబ్బురపడి ఆనందముగా బాలుని ఎత్తుకునియనా భగవంతుని వరప్రసాదముగా భావించి ఆ బాలుని గొని వచ్చి మహారాణికి అందించెను. ఆమె మహానందముగా బాలుని ఎత్తుకుని అక్కున చేర్చుకొని ఆనంద పరవశురాలైనది. ఆ బాలుని కంఠమున మణిహారము దివ్యకాంతులు వెదజల్లుతున్న బాలుని మణికంఠుడని నామకరణము చేసి ఆ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకొనుచున్నారు. ఆ మణికంఠుడు అడుగు పెట్టిన మహత్యమో ఏమో కాని మొత్తానికి పందల రాజ్యము సుభిక్షముగా నుండెను. అంతనే కాక పండ్లరాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి ప్రసవించెను. వారి ఆనందములకు అవధులు లేకుండెను. మణికంఠునికి 5వ ఏట రాగానే అక్షరాభ్యాసము గావించి విద్యాభ్యాసమునకు గురుకులాశ్రమమునకు పంపిరి. అక్కడ మణికంఠుడు అనతి కాలములోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడై గురుదక్షిణగా గురుపుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించెను. ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న వావరు అనుబందిపోటు దొంగను ఎదుర్కొని అతనిని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకొనెను. మణికంఠుడు దినదినా ప్రవర్ధమానమై దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనముతనే అధిష్ఠించునేమో అనుకుని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు పన్నెను. ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన నామకుడికి సింహాసనము అధిష్ఠించి యువరాజుగా పాలించే అర్హత లేదు యను నెపంతో రాణిగారికి దుర్బోధ చేసి మహారాణి అనుజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టించెను. కేరళ రాజ్య మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకుని మణికంఠుని కాపాడేవాడు. అంతటితో చాలక మహామంత్రి విషాహారమును పెట్టించెను. దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడి మణికంఠుని వదిలించుకొను
నిస్పృహలకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలైనది అని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు లోనైన బావై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చిన వ్యాధి నయమగును అని సెలవిచ్చేరు. ప్రసవించిన పులి ఎదుట నిలబడగలవారెవ్వరు అని మహారాజు చింతాక్రాంతుడైనాడు. పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల రుణమును తీర్చుటకై మణికంఠుడు అనుజ్ఞాడుగగా మహారాజు కృంగిపోయాడు. వదలని మణికంఠుడు మరీ మరీ బ్రతిమాలి అడగగా మహారాజు అనుజ్ఞయువక తప్పలేదు పులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి పందళ రాజు ఎత్తిన ఇరుముడి తలపై దాల్చి చేతిలో మణికంఠునికి అడవి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతమును తెలిపెను. మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి, సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనదని సెలవిచ్చాడు. అందుకు స్వామివారు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయమిచ్చి అలుదానది తీరము వైపు పయనమైనాడు. అచట దత్తాత్రేయుడు మగమహిష రూపము చాలించి దేవలోకమునకు వెళ్ళెను. తన చెలికాడు ఎచటకు వెళ్ళాడో తెలియని మహిషి రంకెలు వేయుచు వెదుకుచుండెను. ఆ సమయమున నారద మహర్షి మహిషికి ఎదురై సంహరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయెను. ఆ మాట వినగానే మఖమంత్రురాలై మహిషి కరుడు గట్టిన రాక్షతత్వంతో జూలు విదిలించి స్వామిని మానవ మాతృడుగా తలచి ఎదుర్కొనెను. వారిరువురి మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది. మణికంఠుడు తన రెండు చేతులతో మహిషిని లేవనెత్తి గిరగిరా త్రిప్పుతూ అలుదానది తీరమున పడవేసెను. అంతట మహిషిలో నుండి శాప విమోచము పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామి వారిని వివాహము చేసుకోమని ప్రార్థించెను. అందుకు స్వామి వారు సమ్మతించక ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడనై ఉండెదను. కాబట్టి నేను నిన్ను వివాహము చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా అప్పుడు లీలావతి స్వామి వద్దకు పోయిమి కోసమై పరితపించిన నా సంగతి ఏమిటి స్వామి అని అడుగగా మణికంఠుడు ఆమె వద్ద
వద్దకు పోయి దేవి నీవు కూడా నా ప్రక్కనే మాలిగా పుడొత్తమ్మగా వెలుగొంది నాతో పాటు నీవు కూడా పూజలను అందుకొని నా దీక్ష భూని వచ్చిన స్వాములను బాధించక కాపాడి ఉండమని సెలవిచ్చెను అప్పుడు మంజుమాతాదేవి స్వామి వారితో మన వివాహము సంగతి చెప్పండి అని అడుగగా దేవి మొదటిసారి మాల ధరించి కన్యస్వామిగా చీమా రోజుల దీక్ష భూనీరుముడి తలపై దాల్చి నా సన్నిధికి రారో అప్పుడు మనము వివాహము చేసుకుందామని స్వామివారు మంజుమాతకు మాటిచ్చారు మహిషి సంహారము జరిగినందుకు ఆనందముతో దేవతలు యుండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి స్వామి మీరు మీ తల్లి గారికి కావలసిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తు చేసి ఇంద్రుడే పులిగా మారి స్వామి వారిని తనపై కూర్చుండబెట్టుకొని దేవతలందరూ పులి పిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పందళ రాజ్యం చేరుతారు అంతా ప్రజలు అందరూ భయభ్రాంతులై ఉండగా పందళ రాజు ఎదువచ్చి ఆనందముతో మణికంఠుని కౌగిలించుకొని నాయన మణికంఠ నీవు సామాన్యుడవు కాదు దైవాంశ సంభూతుడివి మా తప్పులు మంచి మహారాణి మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించెను మణికంఠుడు అంగీకరింపక నాకవసరము లేదు ఆ రాజ్యభారము తమ్ముడు రాజరాజనుండుకి ఇవ్వండి నా అవతారము పరిసమాప్తి అవుతుంది మీ అనుమతి కొరకు వచ్చి తిననగా మహారాజు మహారాణి మరియు ప్రజలంత శోక సముద్రములో మునిగిపోయారు అంతట పందళ రాజు అయ్యని పట్టాభిషేకము కోసము చేసిన ఆభరణములైన స్వీకరించమనగా మహారాణి అప్ప మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థించగా వారి ఆవేదనుడమనించిన మణికంఠుడు వారి అభీష్టము మన్నించి తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ నేను ఒక బాణము సంధిస్తాను అది ఏ స్థలములో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయమును నిర్మించండి ఆలయమునకు ముందు 18 సిద్ధులకు సంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా ధత్తునకు దర్శన దిస్తాము ఆ సమయంగా మీరు నా కోసమిచ్చేనిచు ఆభరణమున నియవ ఇష్టమరిస్తున పిరుసుకొలివొచ్చపనరత్తమా వాతి నా సన్నిధిలో మెండు అలంకరచ్చరల భక్షం చడవరకి ఆయునారోగ్యాష్టాయుష్
वैश्वन्यप्रणतनु मारकी जीवस्मप्रमी मल्वगड शरदिच्चारो స్వామివారు చెప్పిన విధంగా తప్త శబరికి మోక్షమిచ్చుటకు పంబా నది తీరాన శబరి తల్లి తపస్సు చేసిన స్థలము ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమునకు ముందర 18 మెట్లతో పందళరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి. ఓం శ్రీమణికంఠ దైవమే శరణం అయ్యప్ప. 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 ఓం శ్రీమణికంఠ దైవమే శరణం అయ్యప్ప.